Praise the Lord. దేవునికి స్తోత్రము. I wish you all of you the blessed Sabbath. అందరికీ సబ్బాతు శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. Praise God for the wonderful song sung by our wonderful women in our church, the women's choir. మన సంఘంలో ఉన్న స్త్రీలు చక్కని పాట పాడారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I praise God for my life He has given to me to stand before you to share the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క జీవితం గురించి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I'd like to humble myself in front of all the elders, pastors. పెద్దలైన వారు మరి దేవుని సేవకులు ఎదుట నన్ను నేను ఎంతగానో తగ్గించుకుంటున్నాను. Praise God for He has blessed me and my family being here in this Nujvid. ఈ నూజివీడు సంఘంలో ఉండటానికి నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవించిన రీతిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. I don't know whatever you think, but I praise God. God blessed me and my family with the talents, and He is using us mightily for His service. దేవుని యొక్క సేవలో నన్ను దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ఆయన స్తుతిస్తున్నాను. This morning I chosen a topic, the letter from God. ఈ ఉదయకాలం నేను ఎంచుకున్న నా యొక్క అంశానికి ఇచ్చిన నేను దేవుని వద్ద నుంచి వచ్చిన లేఖ అన్న అంశాన్ని నేను ఎంచుకున్నాను. How many of you have been experienced writing a letters to your friends, the loved ones, parents? మీలో ఎంతమంది మీ ప్రియమైన వారికి, స్నేహితులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఉత్తరాలు అనేవి లేఖలు రాయటం అనే అనుభవాన్ని పొంది ఉన్నారు? When I'm in hostel, I used to write a letter to my grandparents. నేను హాస్టల్లో చదువుకుంటున్న రోజుల్లో నా తాతయ్య, అమ్మమ్మ లేకపోతే తాతయ్య, నానమ్మ వాళ్ళకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. And after coming home for holidays, I used to see that letter card and I used to feel very happy. నేను వసతి గృహం నుంచి ఇంటికి వచ్చాక నేను రాసిన ఉత్తరాన్ని చూసుకున్నప్పుడు నేను చాలా సంతోషించేవాడిని. And praise God, this morning the Sabbath hours, మరి సబ్బాతు గడియలు దేవుడు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. even though it's raining and you make it possible to come here, and your presence is very blessing to every one of us and your families too. మరి వర్షం వలన వాతావరణం అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మీరు సమయం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. I thank beloved sister Lily for her wonderful melodious song. సహోదరి లిల్లీ గారు పాడిన అద్భుతమైన పాట కోసం నేను ఆమెకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Bible is a letter from God to us. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని నుంచి మనకు వచ్చిన ఒక లేఖ. Bible is a letter which guides us. ఆ లేఖ, ఈ పరిశుద్ధ గ్రంథం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. Bible is a which leads us to heaven. ఈ పరిశుద్ధ గ్రంథమే మనల్ని పరలోకానికి నడిపించేది. Bible is a letter which tells us our entire details or biodata, our life. మన జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా తెలియజేసేది బైబిల్ గ్రంథమే. Bible is a letter which tells how far and how close to your God. ఈ పరిశుద్ధ గ్రంథమే మన దేవునికి ఎంత దూరంగా ఉన్నామో లేకపోతే ఎంత సమీపంగా ఉన్నామో అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. Bible protects us. The Bible is a letter which protects us from Satan. ఈ దేవుని వద్ద నుంచి వచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం అనే లేఖ సాతాను నుంచి మనల్ని దూరపరుస్తుంది. Bible is a letter which makes us to walk with the Lord Jesus Christ. ఈ యొక్క లేఖే, ఈ పరిశుద్ధ గ్రంథమే దేవునితో మనం నడిచే విధంగా ఏర్పాటు చేస్తుంది. When we refer the letters which we write or if we get from our friends or somebody, ఎప్పుడైతే మనం ఒక ఉత్తరాన్ని మన ప్రియమైన వారి దగ్గర నుంచి అందుకుంటున్నామో, sometimes it's may positive or a negative. కొన్నిసార్లు అది మంచిగా ఉండొచ్చు, లేకపోతే అది కొంచెం చెడుగా కూడా ఉండొచ్చు. Some people will write a letters for us with a love and happily they will write a letters. కొన్ని ఉత్తరాలు మనం అందుకునేవి మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. Some people with the satanic mind, they will write a letters
and possessed with the Satan, and they will, with out of the jealous, they will write a letters about somebody. మరి కొంతమంది కొన్ని ఉత్తరాలు మనం అందుకుని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అపవిత్రాత్మతో ప్రేరేపించబడిన వాళ్ళై చెడు విషయాలను ఎక్కువగా రాస్తూ ఉంటారు. But we never bother for the letters which was possessed by the Satan. సాతాను ఆత్మతో ప్రేరేపించబడి రాసిన ఆ ఉత్తరాలను మనం పెద్దగా పట్టించుకోము. Satan will give us the troubles when we stand firm in the God's ministry. దేవుని కోసం మనం స్థిరంగా నిలబడుతున్నప్పుడు సాతానుడు మనల్ని ఎక్కువగా శోధిస్తాడు. But I am not talking about the negative letters which we receive or which we hear here and there, but I am talking about the God's word, the letter from the Bible. నేను మరి మనకు వచ్చే వ్యతిరేకంగా ఉండే చెడు దురుద్దేశాలతో ఉన్నటువంటి లేఖల గురించి నేను మాట్లాడబోవటం లేదు, కానీ దేవుని వద్ద నుంచి వచ్చిన పరిశుద్ధ గ్రంథం అనే ఈ లేఖ గురించి నేను మాట్లాడబోతున్నాను. Bible is the best instruction for everybody who lives on this earth. ఈ ప్రపంచంలో నివసించే వాళ్ళందరికీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనల్ని నడిపించే ఒక మార్గదర్శి లాంటిది. Whether it is a Christian, Muslim or Hindu or Jainist or any religion, but Bible teaches us the good manner, the lifestyle of Jesus Christ. మరి మనం ఎవరమైనా హిందువులం కానీ క్రైస్తవులం కానీ జైనులు కానీ ఏ మతాన్ని అవలంబించేవారైనా కూడా ఈ బైబిల్ గ్రంథం లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే ఇది ఏమి చెప్తుందంటే చక్కని జీవనశైలి, ఏ రీతిగా మనం ప్రవర్తించాలి, ఎలా జీవించాలని మంచి విషయాలనే ఇది బోధిస్తుంది. The Sabbath day is a special day for us as we the Sabbath keepers. ఈ విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళకి విశ్రాంతి దినం అనేది ఒక ప్రత్యేకమైన రోజు. And today we are learning and hearing from the God's word the importance of the Bible, the letter from God, how it guides us. మరి దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం అనే ఈ లేఖ, దాని ప్రాధాన్యత, దాని గురించిన వివరాలను మనం ధ్యానించబోతున్నాం. Here and there we are hearing the demises of our friends, our family members, our church members, and when we heard that news and we felt very depressed and sorrow. కొన్నిసార్లు మన స్నేహితుల నుంచి మరి శ్రేయోభిలాషుల నుంచి కొన్ని విషయాలు మనం విన్నప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాం. But the God, our Heavenly Father, tells us, be strong and courageous. మన పరలోకమందున్న తండ్రి మనకేం చెప్తున్నాడంటే ధైర్యంగా ఉండండి, నిరాశపడవద్దు. The Bible always guides us whenever we lost somebody, our loved ones, or whenever we feel alone or depressed, Bible will strengthen us. ఎప్పుడైతే మనం ప్రియమైన వారిని కోల్పోతామో లేకపోతే నిరాశ నిస్పృహలకు గురవుతామో అట్టి సమయంలో మనల్ని ధైర్యపరిచేది బైబిల్ గ్రంథమే. I have many experiences in my life within this a short period of my pastoring to the church or my personal life. మరి ఈ యొక్క దేవుని సేవలో ఉంటున్నాగా నా అనుదినమైనటువంటి జీవితం అనుభవాలు నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. Whenever I prayed for something, definitely God answers to my prayer. When I read the Bible and I prayed, and definitely He gives me the answer. నేను ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉండి మరి నేను దేవునికి ప్రార్థించి వాక్యాన్ని చదువుతానో దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నట్లు నేను చాలాసార్లు గమనించాను. I always tells to my young friends and everybody over here in the presence of the Lord, the Bible is the best instruction to uplift or to follow the spiritual guidelines through the Jesus Christ. నా స్నేహితులకి మరి నా శ్రేయోభిలాషులకి అనేక మందికి నేను ఎప్పుడు చెప్తూ ఉండే విషయం ఇదే, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనకి ఒక మార్గదర్శి, మనల్ని మంచి మార్గంలో నడిపించేటువంటి గ్రంథం అని. Whoever believes this, the word of God, ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యాన్ని నమ్ముతారో and they will be stand firm in their faithful journey. వారి విశ్వాస జీవితంలో స్థిరంగా వాళ్ళు నిలబడగలుగుతారు. Whoever follows the commandments of God, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారో and they always stood firm in their the what may come in their life. వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆజ్ఞలు పాటించే వాళ్ళు స్థిరంగా నిలబడగలుగుతారు. And we need to possess this kind of character, the positive nature in our day to day lives as a Christians. మన అనుదిన జీవితంలో క్రైస్తవులుగా ఇలాంటి మంచి దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి. Because our God is leading us and the Holy Spirit, the Heavenly Father is watching everybody. పరలోకంలో ఉన్న మన తండ్రి మన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. The Bible tells us, my brothers and sisters, this morning,
ఈ ఉదయకాలం నా సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, be strong what may come in your life. నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉండు. Live closer to the Lord. దేవునికి నువ్వు దగ్గరగా జీవించు. Because the Bible is the letter which guides you to the right path. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనల్ని సన్మార్గంలో నడిపించే దేవుని యొక్క లేఖ ఉన్నది. The Bible tells us, and be happy and strong what may come in your life. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ధైర్యంగా ఉండు, స్థిరంగా ఉండు దేవునిలో అని. Whatever you face, any difficulties, ఎలాంటి కష్ట నష్టాలు నీకు ఎదురైనప్పటికీ కూడా, any hatreds or anything, but you be strong and God is going to lead you out. నువ్వు ఎలాంటి నిందలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా నిలబడు. And one certain day, ఒకానొక రోజున, and I met my friend, నా స్నేహితుని ఒక అతన్ని నేను కలిశాను. and I observe him, and he is writing something. Every day he is writing. ప్రతిరోజు కూడా అతను ఏదో రాస్తూ ఉండటాన్ని నేను గమనించాను. And suddenly I went near to him and asked, what you are writing? నేను అకస్మాత్తుగా ఒకరోజు దగ్గరకు వెళ్ళి, ఏం రాస్తున్నావు అని అడిగాను. And I asked him, what you are writing? ఏం రాస్తున్నావు నువ్వు అని. And he told, I am writing Bible with my own hands in my language. నా భాషలో నా స్వహస్తాలతో నేను బైబిల్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తున్నానని చెప్పాడు. And again I replied, why, what happened? It's already there in your language now. అయింది నీకు, నీ భాషలో అది రాసే ఉంది కదా, మళ్ళీ ఎందుకు మీరు రాయటం అని అడిగాను. But he replied, I love to read the Bible and I love to write the Bible, and I am trying to write my Bible, God's word, in my own writing. And he felt, and he replied happily, and he says, brother, I am writing the Bible. It gives me a satisfaction when I write the Bible. నా స్నేహితుడు నాకేం చెప్పాడంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని నేను ఎంతో ఇష్టపడతాను, చదువుతాను, చదవటం మాత్రమే కాదు దాన్ని రాయటం కూడా నాకు చాలా ఇష్టం, అందుకే ఈ రాసిన ఉన్న గ్రంథాన్ని నేను మళ్ళా నా స్వహస్తాలతో మరలా రాస్తున్నాను, ఇందులో నాకు సంతోషం ఉంది అని చెప్తున్నాడు. The Bible in his life, and he's having the great desire to to translate or write the whole Holy Bible, the whole Bible with his fingers. ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్న ఈ గ్రంథాన్ని మళ్ళా తన స్వహస్తాలతో తన ఆ భాషలో మరలా తిరిగి రాస్తూ ఉండడం అతనికి ఆనందాన్ని కలిగిస్తుంది. And I felt very surprised to see him, and his answer was very surprise for me. అతను చెప్పిన సమాధానం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. My dear church, are you ever tried to writing the Bible? మరి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి రాయటానికి ప్రయత్నించారా? Are you ever feel pleasant to read the word of God every day? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటంలో మీరు ఎవరైనా ఆనందిస్తున్నారా? The Bible is the best book who can guide you in your life. పరిశుద్ధ గ్రంథం అనేది చాలా ఉత్తమమైన పుస్తకము, అది మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. Many educationalists, they will purchase the many books from different kinds of books they will purchase. బాగా చదువుకున్న వాళ్ళు అనేక రకాలైనటువంటి పుస్తకాలని కొని ఉంటారు, కొనుక్కొని దాన్ని దాచుకుంటుంటారు. To develop their skills and to increase their knowledge, and they will buy and they will read all kind of books. అనేక రకాలైనటువంటి పుస్తకాలని కొని వాటిని చదివి తద్వారా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. I tell you, my brothers and sisters, whenever you read the holy word, the holy scripture, the letter from the God which has given to us, and it gives us more knowledge than the other books. నా ప్రియమైన స్నేహితులారా, లేకపోతే సహోదరి సహోదరులారా, నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని వద్ద నుంచి వచ్చిన ఈ లేఖ ఈ లోకానికి సంబంధించిన పుస్తకాలు ఇచ్చే విజ్ఞానం కంటే ఉత్తమమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. The Bible is inspired word from the God. దేవుని యొక్క ఆత్మతో నింపబడి రాయబడినటువంటి గ్రంథం అది బైబిల్ గ్రంథం. If you see the Holy Bible, it was written by the prophets, the 40 men, and with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేకులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. The important I want to inform you and tell you this morning,
ప్రాముఖ్యమైన విషయం ఈ ఉదయకాలం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, The greatly our loving God written a letter for you and for me with his own finger. దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి ఒక ఉత్తమమైన లేఖే ఈ పరిశుద్ధ గ్రంథం. మనందరి కోసం ఆయన రాసిన లేఖ. And the Bible tells us, Exodus 31:18 says the God himself he written with his own finger. దేవుడు తన స్వహస్తాలతో మన కోసం రాయబడినటువంటి లేఖ ఇది, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది. I have a question for you all. Which one the God written by his own finger? What is that? దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి విషయం, ఏ విషయాన్ని రాశాడు దేవుడు మిమ్మల్ని Yes, the అడుగుతున్నాను. 10 commandments. అవును, 10 ఆజ్ఞలు. The 10 commandments reveals the God's character. ఈ 10 ఆజ్ఞలు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని లేక గుణగణాలను మనకి తెలియచేస్తుంటాయి. We all know and we all by hearted from our childhood. మన బాల్యం నుంచి కూడా ఈ 10 ఆజ్ఞలు మనకి కంటత వచ్చే ఉన్నాయి. But it has very great impact in our day-to-day lives as we the Sabbath keepers and the followers of the 10 commandments. మరి విశ్రాంతి దినాన్ని ఆచరించే మనము, మరి ఆజ్ఞలను ఆచరించే మనము, మరి దాన్ని ద్వారా మనం ఎంతో మేలు పొందుతున్నాం. The 10 commandments written by the God's own finger. ఈ 10 ఆజ్ఞలు అనేవి దేవుడు తన స్వహస్తాలతో తన వ్రేలుతో రాయబడినవి. We sometimes, if somebody writes a letter for me, I feel pleasant and happy, and he says, my friend written a letter for me, and I felt very happy. కొన్నిసార్లు మరి నా స్నేహితులు రాసిన లేఖలు నేను చూసినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాను. ఇతరులకు చెప్తాను, నా స్నేహితుడు రాసిన లేఖ ఇదని. Nowadays we all are using the WhatsApp, Twitter or whatever, and whenever we get the message and we eagerly want to see the message and we want to give a reply. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇక సాంఘిక మాధ్యమాలు వాట్సాప్ కానీ ట్విట్టర్ ద్వారా కానీ మనకేదైనా వర్తమానం అందినప్పుడు అవి చూసుకొని వెంటనే దానికి సమాధానం ఇట్టాక చూస్తుంటాం. The Bible, the letter from the Lord is a great important rather than all this what we are using. మరి ఈ పరిశుద్ధ గ్రంథము అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిన మనకి ఈ లేఖ మనం వాడే వీటన్నిటికీ కంటే కూడా ప్రాముఖ్యమైనది. And God has called the prophets, the men and women and all the members, and he used to write the Holy Scripture in the form of the 66 books, this Holy Bible. మరి దేవుడు తన ప్రజల్ని, కొంతమంది స్త్రీలని, పురుషుల్ని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలను పొందుపరిచి మనకు ఒక లేఖ ద్వారా ఇచ్చినాడు. In the New Testament we are seeing 3rd John. Check. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక, And the epistle to John, and it says the letter to the John, and John was written to the Gaius. మరి యోహాను రాస్తున్నాడు తన గాయు అనే అతనికి లేఖని. And he narrates like this. ఈ విధంగా ఉన్నది ఆ లేఖ. Beloved, I wish above all things that you may prosper and be in health, even as the soul. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. And he narrates and he explains and he tells he is wishing and he is knowing the well-being of his beloved servant. మరి అతనికి చాలా ప్రియమైనటువంటి అతని ప్రియుడైన గాయునికి రాస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుచూ ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. The elder unto the beloved Gaius, whom I loved in the truth. మరి నేను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి గాయునికి ఈ యొక్క అన్ని విషయాల్లో నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండాలని రాస్తూ ఉన్నాడు. In 3rd verse we can see, for I rejoice greatly when the brethren came and testified of the truth that is in thee, even as thou walkest in the truth. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. My dear brothers and sisters, this morning, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున Bible is a letter for you and for me. When we read, when we develop, when we follow, and it gives us more happy in our day-to-day lives. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి లేఖ. దీన్ని మనం పఠించి ధ్యానించినప్పుడు
మనం ఎంతో సంతోషిస్తాము, ఎన్నో విషయాల్లో మనము ముందుకు వెళ్తాం. The reading the Bible, and we know that what is the good and what is the bad and what is the evil, and everything we will know through the reading the holy word. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు మంచి చెడులకు మధ్య వ్యత్యాసం తెలుసుకుంటాం, ఏ రీతిగా ప్రవర్తించాలో మనకు తెలియజేయబడుతుంది. And Bible gives us the knowledge and understanding for everything we across in our day-to-day lives. మన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది, ఎన్నో తెలివితేటలు మనకి ఇస్తుంది. This morning I tell you, my brothers and sisters, ఈ ఉదయకాలం నా సహోదరి సహోదరులారా, we all are created by God. మనమందరం కూడా దేవుని ద్వారా సృజించబడిన వాళ్ళం. We all are chosen by God. దేవుని ద్వారా మనం ఎన్నుకోబడిన వాళ్ళము. And we need to believe God is there for us in our struggles, in our trials and everything. Our Lord is there with us in every aspect in our life. మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో, అంటే అది కష్టమైన సుఖమైన ఎలాంటి సందర్భంలోనైనా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడని మనం గ్రహించాలి. The Bible tells us in Jeremiah 17th chapter, 7th verse. ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. Blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. When we believe the Holy Scripture, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాలను మనం నమ్ముతామో, when we obey which the God has written by his own finger, ఆయన స్వహస్తాలతో రాసిన దాన్ని మనం విశ్వసిస్తామో, when we follow the laws and the written by the God himself, దేవుడు తన స్వహస్తాలతో రాసిన ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, and we'll be the blessed children of God, those who follow, those who keep the commandments of God. దేవుని ఆజ్ఞలు మనం పాటించిన వాళ్ళమైనప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం ఆయన ద్వారా. The Bible tells the Jeremiah 1st chapter 5th verse. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. The God is calling Jeremiah, and he says that before I formed thee in the belly I know thee, and before thou come forth out of the womb I sanctified thee, and I ordained thee the prophet unto the nations. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. This letter explains us. ఈ యొక్క లేఖ ఈ విధంగా మనకు వివరిస్తున్నది. And you are the prophet for your home. నీవు నీ యొక్క గృహానికి నువ్వు ప్రవక్తవి. And you are the prayer warrior in your home. నీవు నీ యొక్క గృహానికి ప్రవక్తవై ఉన్నావు. And you are the best person who can teach, who can lead your home. నీవే నీ యొక్క గృహాన్ని నడిపించగల మంచి ఉన్నతమైన వ్యక్తివి నువ్వే. And God has know you from your when you are in a mother's belly. నువ్వు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నిన్ను రూపించిన వాడు ఆయనే. And he realized you when you are in your mother's womb. మరి గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. And he ordained everybody for his sake and for his honor. మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన కోసం ఏర్పరచుకున్నాడు. The letter from the Lord gives us the more values than what we expect from this world. మరి దేవుని నుంచి వచ్చిన ఈ లేఖ అది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ లోకంలో మనం సంపాదించుకునే వాటన్నిటికంటే అది ముఖ్యమైనది. We see the life of Jeremiah. మరి ఇర్మియా జీవితాన్ని మనం చూసినట్లయితే, and it was very hard life as a prophet, speaking straightforward to the kings and the rulers. మరి అక్కడ ఉన్నటువంటి రాజులకి వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినప్పుడు అనేక కష్టాలు నష్టాలను ఎదుర్కొన్న వ్యక్తి ప్రవక్త అయిన ఇర్మియా. And Jeremiah served as a prophet in the land of Israel. ఇశ్రాయేలు దేశంలో ఆయన ప్రవక్తగా ఆయన సేవ చేసినాడు. And he faced many challenges. They beat him and they put him in the pit, and everything he overcome because he believes that God's word is a precious word, and God is the one who reveals everything to everybody. ఆ రీతిగా ప్రవక్తగా ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని కూడా మరి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడి ఆయన జయించాడు.
The Bible tells us, my dear brothers and sisters, this morning, Psalms 139, 14 verse says, మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మనం కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14 వచనం చూసినట్లయితే, I will praise thee, for I am fearfully and wonderfully made. Marvelous are thy works, and that my soul knows thee right well. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. Here the King David, out of his experience, he narrates like this. ఇక్కడ రాజు అయిన దావీదు తన అనుభవాన్ని నుంచి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. And he says that, I will praise thee, O God, for I am fearfully and wonderfully made. ఏం చెప్తున్నా అంటే, నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. Such a way God created you and me as his child. ఆ విధముగా నిన్ను నన్ను దేవుడు సృజించినాడు. And he is strengthening everybody, the whatever you face, the challenges in your life. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సవాలుని కూడా దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. Whether it belongs to finances or it belongs to health issues, the illness, the whatever, but God is there and he is explaining to us, and the way he created is very fearfully and the marvelously he made you and me. మరి మనం ఎదుర్కొనే సవాళ్ళు ఆర్థికపరమైనవి కావచ్చు, సమస్యలు ఆరోగ్యపరమైన సమస్య ఏదైనా కూడా ఆయన మరి మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించున్నామని తెలియజేస్తున్నది. God called everybody from different parts of his creation. ఈ సృష్టిలో వేరు వేరు ప్రదేశాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకోవటం జరిగింది దేవుడు. God called the shepherd man. మరి దేవుడు గొర్రెలు కాసుకునే వాళ్ళని ఎన్నుకున్నాడు. God called the farmers. మరి వ్యవసాయం చేసే వాళ్ళని కూడా ఎన్నుకున్నాడు. God called the fishermen. మరి చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడు. And God called the businessmen. వ్యాపారస్తులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. And God called the layman or everybody to stand for him, to preach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మరి చెప్పటానికి అనేకమైనటువంటి రకరకాల వృత్తుల్లో ఉన్నవారిని దేవుడు ఎన్నుకోవటం జరిగింది. According to their time, and God called everybody and he use of them for the glory of God. He makes use of them for the glory of God. ప్రతి ఒక్కరి నుంచి కూడా దేవుడు ఎన్నుకొని తన మహిమ కోసం ప్రతి ఒక్కరిని ఎన్నుకోవటం జరిగింది. My dear brothers and sisters, this morning, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలంలో you are very precious and important to the Lord. నీవు దేవునికి ఎంతో విలువైన వ్యక్తివి. If you won't respond to his letter, ఆయన రాసిన లేఖకు నువ్వు స్పందించకపోయినట్లయితే, if you neglect the reading the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం నువ్వు అశ్రద్ధ చేసినట్లయితే, but you don't know what your God is going to bless you and what is going to give you, you never knows his plans. దేవుడు నీ ఎడల ఏం చేయబోతున్నాడో, ఆయన ప్రణాళిక ఏమిటో, ఏ రీతిగా నిన్ను దీవించబోతున్నాడో నువ్వు తెలుసుకోలేవు దేవుని వాక్యం చదవకపోతే. If you read the word of God, దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, if you eagerly wait for the letter from the Lord to open and read it, and you'll understand how great God you have. నువ్వు కానీ ప్రతిదినము దేవుని రాసిన ఈ యొక్క లేఖను నువ్వు చదువుతూ ఉన్నట్లయితే దేవుడు ఎంత అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు నువ్వు తెలుసుకుంటావు. And God called you from the different lands, different places to here in the Nujvi to serve you, to serve the Lord and to study and to be here as a good example for everybody. మరి అనేకమైన ఇతర ప్రదేశాల నుంచి ఈ స్థలానికి దేవుడు నిన్ను రప్పించాడు, దేవుని నువ్వు అనుసరించడానికి, దేవుని వాక్యాన్ని పఠించడానికి, తెలుసుకోవటానికి. I came from a different place. నేను కూడా వేరే ప్రదేశం నుంచి వచ్చాను. But God has a special purpose on me to make use of me in his service. మరి ఆయన సేవలో నన్ను వాడుకోవటానికి కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా దేవుడు నన్ను ఇక్కడికి రప్పించాడు. And God bless you and he grant you the health and wealth and everything because to use for him only. ఆయన సేవలో నేను ముందుకు వెళ్ళటానికి గాను దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. మరి నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు కావాల్సిన ఈవులన్నీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. The whatever may come in our day-to-day lives, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు మనకు ఎదురైనప్పటికీ, The God who called you is ready to heal you. దేవుడు ఏ దేవుడైతే నిన్ను పిలిచినాడో అతను నిన్ను స్వస్థపరచడానికి
సిద్ధంగా ఉన్నాడు. And he is ready to stand for you wherever you are. నువ్వు ఎక్కడున్నప్పటికీ నీతో ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The God who brought you here to study, and he is there with you, and he will give you the knowledge and understanding whatever you are studying. ఏ దేవుడైతే నిన్ను ఇక్కడికి పిలిచి చదువుకునే ఏర్పాటు చేశాడో ఆయన నీతో కూడా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. The God who calls you from a different profession to here to serve in the school or hospital or college as a layman, whatever you are doing, but God will be there with you in your workplace. మరి ఏ కారణంతో అయినా ఏ ప్రదేశం నుంచి అయితే నిన్ను దేవుడు ఇక్కడికి ఈ ప్రదేశానికి రప్పించాడో, ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా కానీ హాస్పిటల్లో పనిచేసేవారికి కానీ ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. దాని ద్వారా నిన్ను దీవించడానికి ఇక్కడికి రప్పించినాడు. My dear brothers and sisters, this morning నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, you need to respond to his letter. ఆయన రాసిన లేఖకు మనం ఖచ్చితంగా స్పందించాలి. How you are going to respond to the God's letter? దేవుని యొక్క లేఖకు నువ్వు ఎలా స్పందిస్తావు? Being a prayerful person, మరి ప్రార్థన చేసే వ్యక్తిగా, sharing your love to your fellow brother and neighbor, మరి నిన్ను వలె నీ పొరుగువాని నువ్వు ప్రేమించవలసి ఉన్నావు. and no need to think a negative way from the different personals, but you need to go always a positive mind in the presence of the Lord. ఇతరులు వేరే వాళ్ళ గురించి ఏవేవో చెప్తున్నప్పుడు వాటిని మనం పట్టించుకోనక్కర్లేదు. No need to waste our time to discuss about others something else. వేరే ఎవరి గురించినో విషయాలను మనం చర్చించుకొని మన సమయాన్ని వృధా చేసుకోని అవసరం లేదు. I tell you as a pastor, ఒక సంఘ కాపరిగానే ఒక విషయం చెప్తున్నాను. personally, వ్యక్తిగతంగా you need to be closer to your God. నీ దేవునికి నువ్వు సమీపంగా ఉండవలసి ఉన్నావు. Everyone is accountable to the Lord. దేవునికి మనలో ప్రతి ఒక్కరిని లెక్క చెప్పవలసి ఉన్నాం. And he is watching everybody. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. If you behave like a satanic child, నువ్వు సాతానుకు సంబంధించిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నట్లయితే there is no chance to be in heaven. నువ్వు పరలోకంలో ఉండటానికి అవకాశమే లేదు. If you are murmuring, if you are talking about somebody, ఇతరుల commandment says that. ఇతరుల గురించి నువ్వు సణుక్కుని గొణుక్కొని ఏదైనా చేస్తున్నట్లయితే, if you are lying about somebody, God won't spare you. ఇతరుల గురించి నువ్వు చెడుగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడు. The Bible tells us you need to live a perfect life as Jesus lives. యేసు ప్రభువారు ఏ రీతిగా జీవించి చూపించాడో ఆ రీతిగా మనం ఒక మంచి ప్రవర్తనతో మనం జీవించవలసి ఉన్నాం. If we don't know ourselves but go through the Bible, God will teach you how to live and how to behave and how to inherit the kingdom of heaven. నీకే రీతిగా ప్రవర్తించాలో జీవించాలో తెలియకపోయినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివినట్లయితే మరి మనం పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. Whenever you respond to the God's letter, and he will open your eyes and you will see and his marvelous deeds in your day-to-day lives. ఎప్పుడైతే దేవుడు రాసిన ఈ లేఖకు నువ్వు స్పందించి దాన్ని చదువు పఠిస్తావో ఆశ్చర్యకరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. When Jesus on this earth, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, and he was passing by, ఆయన వెళుతూ ఉండగా, and suddenly he saw the tax collector. అక్కడ సుంకం వసూలు చేసే ఒక వ్యక్తి కలిశాడు. And Jesus stood there. యేసు ప్రభువారు అక్కడ నిలిచి, and he called him, come and follow me. అతన్ని పిలిచి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. And the tax collector, he left everything whatever he had and he followed Jesus Christ. ఆ సుంకం వసూలు చేసే వ్యక్తి తనకున్న సమస్తాన్ని వదిలేసి యేసు ప్రభువుని వెంబడించాడు. My dear brothers and sisters, this morning, ఈ ఉదయకాలం నా ప్రియమైన సహోదరి సహోదరులారా, God is watching you. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. And God noticed everybody who was seated here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. God noticed the problem of that lady, and when she was suffering with the hemorrhage, రక్తస్రావ గల స్త్రీని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. God noticed the blind man who walks and shouts, the son of David, have mercy on me. నజరేయుడైన యేసు నన్ను కరుణించుమని చెప్పి ఆ గుడ్డివాడిని కూడా దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. And God is noticing you and me and what is your need, and he knows and he is ready to help us. దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు, పరిశీలిస్తూనే ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని. I tell you, my brothers and sisters in Christ, క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం God is not noticing you. దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. Whether you were away from the Lord or being close to the Lord, దేవునికి నువ్వు దూరంగా ఉన్నావా సమీపంగా ఉన్నావా అన్న విషయాన్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. Even though if you are far from the Lord, he is noticing and asking you to come back to him. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లయితే
సమీపానికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. The Bible tells us that Romans 8:38 and 39. రోమా 8:38-39 వచనాల్లో The whoever believes the God's name, దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, neither death nor the life nor the angels nor the principles nor power and the things, the present and the past, the whatever, the 39th verse says, nor the high or the depth, nor any the creature shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. No one is there to separate you and your God. ఏ ఒక్కరు కూడా నిన్ను నీ దేవుని నుంచి దూరపరచలేరు. Until when you respond to this letter. ఈ యొక్క లేఖకు నువ్వు కానీ స్పందించినట్లయితే ఎవరు నిన్ను దేవుని నుంచి దూరపరచలేరు. You need to read this letter. ఈ లేఖను నువ్వు చదవవలసి ఉన్నావు. You need to know what is the importance. దీని ప్రాముఖ్యతను నువ్వు గమనించాలి. Otherwise, ఒకవేళ అలా చేయకపోయినట్లయితే Satan will make use of you. సాతానుడు నిన్ను నడిపిస్తాడు. Everywhere we go, Satan will use us to make all the fightings, the troubles and this and that. The Satan will use our minds. మన మనస్సుని సాతానుడు స్వాధీనపరుచుకొని దేవునికి వ్యతిరేకమైన అన్ని కార్యక్రమాలు మనం చేపిస్తాడు. The Lord Jesus is waiting for you and for me. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. And he want to guide us the right path. నిన్ను మంచి మార్గంలోకి సన్మార్గంలోకి నడిపించాలని చూస్తున్నాడు. And he want to bless everyone. మనల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. He want to provide everything whatever you need. నీకు అవసరమైన ప్రతిదీ ఆయన ఇవ్వటానికి చూస్తూ ఉన్నాడు. But are you responding to the Lord? మరి దేవునికి నువ్వు స్పందిస్తూ ఉన్నావా? I tell you, today onwards, నేను చెప్తున్నాను, ఈ దినం నుంచి take a pledge in the presence of the Lord. దేవుని సమక్షంలో కొంత సమయాన్ని గడుపు. Lord, today onwards I'm going to murmur about somebody. ఇతరుల గురించి నేను ఎప్పుడు కూడా సనుగుకొని అలాంటి కార్యాలు చేయను ఇక మీదట. Lord, today onwards I take a pledge in the presence of the Lord. I will not gossip about somebody. నేను దేవుని సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఇతరుల గురించి నేను చెడు విషయాలని ఉన్నాయి లేని చెప్పను. I tell you, my brothers and sisters, నేను చెప్తూ ఉన్నాను, నా ప్రియమైన salvation is individual. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. If you stayed here or if you're worshiping every day, every week, coming to the church, if you lose your salvation, if you lose the heaven, it is in vain of your Christianity. నీవు క్రైస్తవుడిగా ఉండి ప్రతి వారం సంఘానికి వచ్చి ఈ సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని కూడా నువ్వు రక్షణ పొందలేకపోయినట్లయితే, పరలోకాన్ని కోల్పోయినట్లయితే సమస్తం వ్యర్థమే మొత్తం. God is calling each and every one of you. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. Jeremiah 31:3 says, ఇర్మియా గ్రంథం 31:3 వచనం ఈ విధంగా ఉన్నది. The Lord has appeared of old unto me, saying, Yes, I have loved thee with an everlasting love, therefore with the love and kindness have I drawn thee. ఎడబాయని ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. I tell you, God is waiting for you and for me. నీ కోసము నా కోసము దేవుడు వేచి ఉన్నాడు. He has written the love letter for us. ఒక ప్రేమ లేఖను దేవుడు మన కోసం రాసి ఉన్నాడు. The letter always guides you and me in the right path. ఈ యొక్క లేఖ నిన్ను నన్ను కూడా ఒక మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. The letter gives us the strength and energy when we are weak. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో ఈ లేఖ మనల్ని బలపరుస్తుంది. The Bible is a letter and gives us our biodata and everything to us. మరి ఈ యొక్క లేఖలో మన సమస్తమైన విషయాలు అది మనకు తెలియపరుస్తుంది. The Bible will open our in and out when we see it in the presence of the Lord. They open the Bible and God will mold us according to His will and His fashion. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆ లేఖను మనం చదువుతూ ఉంటామో మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని మనకు అది విస్తపరుస్తుంది. My dear brothers and sisters, this morning, ఈ ఉదయకాలం నా ప్రియమైన సహోదరి సహోదరులారా, no need to fear for anything. దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. Unless if you read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పఠించినట్లయితే, the Bible tells us our God is there for us.
దేవుడు మనతోనే ఉన్నాడు. And he is claiming and promises saying that I am there with you. ఆయన మనకు చేసిన వాగ్దానం ఏమిటంటే నేను నీతో కూడా ఉంటున్నాను అని. ఉన్నాను. Be strong and courageous. అంటే ధైర్యంగా ఉండు, అధైర్యపడవద్దు. Joshua after the Moses died. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వచ్చినాడు. And Joshua was worrying and God called him and he says, I will be there with you like Moses, and I will be take care of you, and you follow the footsteps what I have given to you. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి యెహోషువ వచ్చినప్పుడు భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ ధర్మశాస్త్రం నువ్వు బోధించమని చెప్తూ ఉన్నాడు. The Bible tells us, my brothers and sisters, stand firm wherever you are and go forward into the God's work. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంటిపెట్టుకుని ముందుకు వెళ్ళు అని బైబిల్ చెప్తుంది మనకు. Satan always ready to tempt us, but you stand firm and overcome the Satan. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడానికి, మనల్ని లొంగ తీసుకోవటానికి చూస్తాడు. కానీ మనం వాక్యం చదివి దేవునితో ఉన్నట్లయితే దానికి మనం లొంగం. Whoever reads the holy word, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ఎవరైతే చదువుతారో, and they will be strengthened day by day with the new strength. మరి ప్రతిదినం కూడా వాళ్ళ నూతనమైన శక్తితో నింపబడతారు. And the God is telling he is loving with everlasting love. అది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. God is calling to hear. He want to hear your petitions and your problems and everything. Why can't you go to the Lord and say, Lord, I am suffering with this. Lord, I am having this problem. Lord, I am facing all these kind of things. Well, if you go to the Lord, and he always says that, and he answers to your prayers. దేవుడు నీ సమస్య ఏదైనా కూడా నువ్వు చెబితే వినటానికి, దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. May the Lord bless us as we meditate and as we stand firm, as we go on in our Christian journey. May the Lord bless us with a good health and strength, as a positive mind, and may the Lord be glorified, and may the Lord bless every one of us. దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధ గ్రంథం అనే లేఖను మనం పఠిస్తూ ఉండగా దేవుడు మన అందరిని దీవించి ముందుకు నడిపించును గాక. And remember, you are the child of God. నీవు దేవుని యొక్క బిడ్డవనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. A letter from the Lord written for you and for me. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖే ఈ పరిశుద్ధ గ్రంథం. God be the praise. Shall we wait for his soon returns to inherit the kingdom of heaven? మరి ఆయన రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ మన అందరం కూడా దేవుని రాజ్యంలో ఉన్నామని ఆశిద్దాం. God be with us. దేవుని మీతో ఉండును గాక. Check. A happy Sabbath to everyone. To bring this blessed divine hour to close, shall we all unite our voices and sing hymn number 256 from our Telugu church hymnal. 256. దయచేసి అందరు నిలబడండి. యేసుతోటి విధాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా, రారాజు సైన్యమంత చేరను, ఆ
This afternoon, with hearts full of gratitude and thankfulness, we come to you to thank you for all the blessings, protection, care over each one of us. Thank you for the way you have led us throughout the past week, from last Sabbath till this Sabbath. Thank you for the very opportunity you have given to us to come to this hall of worship and to continue to praise your name. This morning we also want to thank you for the message we have received through your servant. Help us to keep the Bible in our hearts. Help us to read the Bible every day and learn more about you. This morning, rather this afternoon, we pray for our church as a whole and each individual. Due to the rains, many could not come. Dear God, we request you that you will bless them too. Bless the ones who are watching on the YouTube. Bless them also. Bless their families. This morning, there are many that are sick in our church, dear God. We request you that you will stretch your hand of healing upon each one of them and bring them back to normal health and strength. We pray for the bereaved families. Comfort them and strengthen them. Once again, we commit all of us into your care and keeping as we go to our respective homes. Send your guarding angels to watch over each one of us. Help us to keep the Sabbath holy. And finally, save each one of us into your kingdom. For we pray all these blessings in Jesus' name. Amen. Amen. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం మేడు మాకు దయచేయము, మన అపరాధములు చేయవాన్ని క్షమించినట్లు మా అపరాధములు క్షమించు, మమ్మ శోధన తేకాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధానములో నిలబడిన మనెల్లరికును ఆయన రాకడ వచ్చు పర్యంతరము సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.